మనసులో దృఢంగా అమ్మవారికి పూజ చేసుకోవాలనే సంకల్పం ఉంటే ప్రత్యేకంగా ఆ అమ్మవారే కిందికి దిగి వచ్చి అంగరంగ వైభవంగా తన పూజను చేపించుకుంటుందనడంలో ఆశ్చర్యం లేదండి. ఈ వీడియో అయితే మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఎలా జరిగిందో మీతో షేర్ చేసుకుంటున్నాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మమతల నిలయం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు వ్లాగ్లో అయితే నిన్న వరలక్ష్మి వ్రతం కదా అండి. సో ఇక మా ఇంట్లో అయితే చేసుకోలేదు. మా చెల్లి ఫస్ట్ టైం చేసుకుంటుంది. తన మ్యారేజ్ అయినప్పటి నుంచి ఇదే ఫస్ట్ టైం వ్రతం చేసుకుంటుందనేసి ఇక నేనైతే వాళ్ళ ఇంటికి వెళ్ళేసాను. నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించిందండి. అసలు ఎంత బాగా చేసుకుందో అసలు. నేను కూడా ఇన్ని ఇయర్స్ నుంచి చేసుకుంటున్నాను కానీ నేనైతే ఇంత గ్రాండ్గా చేసుకోలేదు. తనకు చాలా చాలా ఇష్టం అమ్మవారు అంటే. నేను ఇక్కడ ఉన్నప్పుడు పెళ్ళి కాకముందు నేను పూజ చేస్తుంటే చాలా అంటే ఇంట్రెస్ట్గా తనకి పూజలు అవి ఇవి అంటే చాలా ఇష్టం అన్నమాట. చాలా ఇంట్రెస్ట్గా చూసేది, చేసుకునేది. ఇక పెళ్ళైన తర్వాత వెంటనే ప్రెగ్నెన్సీ రావడం, ఇక తర్వాత వాళ్ళ అత్తవారి ఇంట్లో కొంచెం ముట్టు ఉండడం వల్ల ఆ పూజనైతే చేసుకోలేకపోయింది. ఈసారి మాత్రం నేను అక్క పూజ చేసుకుంటానని శ్రావణం రాకముందు నుంచి ఎప్పటి నుంచో ప్రిపరేషన్స్ చేసుకుంటుంది ఆ పూజ గురించి. ఇక ఎట్టకేలకైతే తన వరలక్ష్మి వ్రతం కంప్లీట్ అయిపోయింది. ఇక నిన్న మా చెల్లె ఆనందానికి అవధులే లేవండి. అంత హ్యాపీగా ఫీల్ అయిపోయింది. తనకు అమ్మవారు అన్నా కూడా చాలా ఇష్టం. అదే అంటాను కదా అండి, మనకు మన మనసులో అమ్మవారి పూజ చేసుకోవాలనే సంకల్పం కనుక దృఢంగా ఉన్నట్లయితే ఖచ్చితంగా అమ్మవారే చేయించుకుంటారని నేనైతే ప్రగాఢంగా నమ్ముతానండి. అదే మా చెల్లి లైఫ్లో కూడా అదే అనిపించింది. అంటే మా అత్తమ్మ వాళ్ళకి కూడా ఆనవాయితీ ఏమీ లేదు, మా అత్త వాళ్ళకు కూడా ఆనవాయితీ లేదు. కానీ మేము వరలక్ష్మి వ్రతాన్ని ఎలాంటి భయాలు లేకుండా కలశం పెట్టుకొని మరీ పూజ చేసుకుంటామండి. నేను ఇప్పుడు పూజ చేసుకోబట్టి 7 ఇయర్స్ అవుతుంది. నాకు చాలా మంచి జరుగుతుంది కాబట్టి మీతో కూడా నేను ఈ విధంగానే షేర్ చేసుకుంటా. అందరూ కూడా వ్రతం చేసుకోవడానికి మాకు ఆనవాయితీ లేదు, అది ఆచారం లేదు అని భయపడుతూ ఉంటారండి. దీంట్లో భయపడాల్సిన అవసరం అసలు ఏమీ లేదండి. నిజంగా మనం మంచిగా నిష్టగా పూజ చేసుకొని చివరికి అమ్మ నా పూజలు ఏమైనా లోపాలున్నా నువ్వే చూడాలి తల్లి అని అమ్మని మనం గనక కోరుకున్నట్లయితే మన మనస్సులో ఎలాంటి కల్మషం లేకుండా మనం న్యాయబద్ధమైన కోరికలు గనక కోరుకుంటే అమ్మ ఖచ్చితంగా నెరవేరుస్తారండి. నేను మీకు విషయం చెప్పనా, మా వరలక్ష్మి వ్రతంలో అంటే నేను వరలక్ష్మి వ్రతం చేసుకోకముందు రామగుండం క్వార్టర్స్లో ఉన్నప్పుడు నాకు అసలు ఈ వ్రతం గురించి ఏమీ తెలియదు. అప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళు వ్రతం చేసుకున్నారన్నమాట. మా ఫ్రెండ్ వాళ్ళు వ్రతాన్ని చేసుకుంటే తను నన్ను వాయనానికి పిలిస్తే అప్పుడు నేను అన్నాను, మాకు ఇలా ఆనవాయితీలు లేవు, నేను రాను ఈ వాయనానికి అని చెప్పాను. మా ఫ్రెండ్ అప్పుడు చెప్పింది, దీనికి ఆనవాయితీ ఆచారం అంటూ ఏమీ లేదు, వాయనం తీసుకోవడానికి ఇవన్నీ ఏముండే, రాసప్పు అంటే ఇక నేను రానని చెప్పేశాను. ఇక అప్పుడు నాకు అనిపించింది తర్వాత ఇక చూస్తూ ఉన్న చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఈ పూజ చేసుకోవడం చూసి నేను కూడా చేసుకోవాలని అనుకున్నాను. అప్పుడు రామగుండంలో ఉన్నప్పుడు ఇక వీలు కాలేదు, చేసుకుందాంలే అనేసి అట్లనే అయిపోయింది. ఇక మళ్ళీ అమ్మవారిని నాకు గనక ఒక ఇల్లు అన్నట్టు అయితే ఖచ్చితంగా నేను నా ఇంట్లో నెలకొల్పుకుంటాను తల్లి అని గట్టిగా సంకల్పించుకున్నా అండి. మా గృహప్రవేశమైనాక ప్రతి సంవత్సరం కూడా అమ్మవారిని విడవకుండా వ్రతం చేసుకుంటున్నాను. నాకు అప్పటి నుంచి మంచి జరిగింది. అలాంటిది అమ్మవారిని నేను అంటే అట్లా అని కాదు కానీ అమ్మవారిని నేను పూజ వద్దు అనుకున్నాను. మళ్ళీ తర్వాత అమ్మవారే నన్ను తనలో లీనం చేసుకొని ప్రతిరోజు అమ్మవారిని ధ్యానించకుండా ఉండలేకుండా ఉంటున్నానంటే చెప్పండి ఇక మీరే. ఎంత బాగా పూజ చేసుకుంటే అంత మంచిదండి. మనకు ఆచారాలు ఆనవాయితీల పేరు చెప్తూ భగవంతుణ్ణి దూరం చేసుకోవడం తప్ప అందులో ఉండే ఇంకోటి లేదు. ఖచ్చితంగా మీరు మాకు ఇది లేదు అది లేదు అని మాత్రం అనుకోకండి. ప్రతి ఒక్కరూ కూడా కులం మతం అనేది లేకుండా ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవచ్చు. ఒకవేళ కనుక ఈ ఫ్రైడే కనుక చేసుకోకపోతే 3rd ఫ్రైడే కానీ 4th ఫ్రైడే కానీ మీరు వ్రతాన్ని అంగరంగ వైభవంగా చేసుకోండి. అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడూ మనపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అందరూ బాగుండాలమ్మా, అందులో మేముండాలి తల్లి అని ప్రత్యేకంగా ప్రగాఢంగా కోరుకోండి. ఖచ్చితంగా మన మనసులో ఉన్న కోరికలు అమ్మవారికి కాకుండా ఇంకెవరికి తెలుస్తాయి చెప్పండి. మనం కోరుకోకుండానే మన కోరికలను నెరవేరుస్తుంది ఆ చల్లని తల్లి కృప కరుణ కటాక్షాలు అందరిపై ఉండాలని మరొకసారి కోరుకుంటున్నానండి. ఇక్కడైతే మా మరిది గారు మంత్రాలు చదువుతూ ఉంటే మా చెల్లి
పూజ చేసేసుకుంది. ఇక అమ్మవారిని ముందు రోజే ఈ విధంగా శారీ కట్టేసుకొని అంతా అలంకరించుకుంది. ఇక కలశం పెట్టేసుకొని చాలా చక్కగా పూజ చేసుకుంది. ఇక నైవేద్యాలు వచ్చేసి 5 రకాలు చేసుకుంది. పులిహోర, గారెలు, శనగలు మరియు సేమ్యా, రవ్వ కేసరి ఈ 5 రకాల ప్రసాదాలు చేసుకొని అమ్మవారికి సమర్పించి పూజనైతే చాలా చాలా గ్రాండ్గా చేసుకుందండి. ఇంటికి వచ్చిన మహాలక్ష్ములందరూ కూడా చాలా బాగా చేసావు స్వాతి అని అందరూ పొగిడారు. సాక్షాత్తు ఆ అమ్మవారే మీ ఇంట్లో నెలకొన్నట్టుగా ఉందమ్మా అని అందరూ పొగిడేశారు మా చెల్లిని. ఇక మా చెల్లి అయితే ఆనందానికి అవధులే లేవు. అంత గ్రాండ్గా జరిగింది పూజ. అమ్మవారు తను ఇంత గ్రాండ్గా జరిపించుకున్నారు పూజను. అంతే, మన చేతుల్లో ఏమీ లేదండి. చీమ చిటుక్కుమనడానికి కూడా శివయ్య ఆజ్ఞ కావాలి అంటారు కదా, అదే విధంగా అమ్మవారు తన పూజను ఇంత అంగరంగ వైభవంగా మా చెల్లి చేతులతో చేపించుకున్నారని నాకైతే ఫుల్ హ్యాపీగా అనిపించింది. ఇక ఇక్కడైతే కొబ్బరికాయ కొట్టేసి హారతులు ఇచ్చేసి అమ్మవారికి అయితే పూజ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇక తను ఇంటికి వచ్చిన ముత్తైదులందరికీ కూడా వాయనం ఇచ్చింది. ఫస్ట్ శ్రీ మహాలక్ష్మి వాళ్ళ ఇంట్లో పుట్టిన ఈ మహాలక్ష్మికి అయితే నేను వాయనం ఇచ్చాను. అంటే మా చెల్లి కూడా ఇచ్చేసింది. మేము మా చెల్లి ఇట్లా వాయనం ఇచ్చేటప్పుడు ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం అని అంటూ ఉంటాం కదా, అవి ఇట్లా నోటెడ్ చేసుకొని మా క్యూటమ్మ, మా చెల్లి వాళ్ళ పాప నాకు ఇచ్చేటప్పుడు నేను ఇలా చేతిలో పెడుతుంటే, బిగ్గమ్మ నువ్వు ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం చెప్పవా అనుకుంటూ అన్నీ ఒకే సందడి చేయడం అండి. ఆ రోజైతే ఎంత హడావిడి చేస్తుందో, ఆమెకి నిద్రపోవడం లేదు. ఆ అమ్మవారి ఫోటోనే చూసుకుంటూ, అమ్మవారినే చూసుకుంటూ, బిగ్గమ్మ ఇదేంటి, అదేంటి, ఇదెందుకు పెట్టారు, అదెందుకు పెట్టారు అని 100 క్వశ్చన్లు వేయడం, 100 ఆన్సర్లు చెప్పించుకోవడం చాలా సందడిగా అనిపించిందండి. ఇలా పట్టులంగా వేసుకొని ఇల్లంతా తిరుగుతూనే ఉంది. వేరే ఏ డ్రెస్సెస్ అయినా ఆమెకు కంఫర్ట్గా ఉండవు, అసలు ఇది కూడా కంఫర్ట్గా ఉండదు. కానీ ఆ రోజు ఎందుకో అసలు సరేలే నాన్న డ్రెస్ చేంజ్ చేయనా అంటే కూడా వద్దు నాకు ఇలాగే ఉండని, నేను ఇలాగే ఉంటా అనేసి మేమందరం నైట్ వరకు ఉంటే తను కూడా అలాగే ఉండి ఆ అమ్మవారి పూజనైతే ఎంత చక్కగా ఎంజాయ్ చేసిందో అసలు మాటల్లో చెప్పలేమండి. పిల్లలు ఇలా ఇంట్లో ఆడపిల్లలు ఉంటే ఆ ఆనందం, ఆ కళే వేరు కదా అండి, ఆ హ్యాపీనెస్సే వేరు. ఇక్కడైతే మళ్ళీ ఒక 10 సార్లు ఒక ఫ్రూట్ తీసుకురావడం, మళ్ళీ చెప్పు బిగ్గమ్మ, ఇస్తినమ్మ వాయినం, పుచ్చుకుంటున్నమ్మ వాయినం అని చెప్పు బిగ్గమ్మ అనుకుంటూ 10 సార్లు అడగడం అండి. చాలా హ్యాపీగా అనిపించింది. ఇక నేను ప్రతిసారి ఒక ఫ్రూట్ పెట్టేసి అలా అంటుంటే తనైతే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయిపోయింది. ఈ విధంగా మా చెల్లి వాళ్ళ ఇంట్లో అంగరంగ వైభవంగా తను ఘనంగా పూజ చేసుకుంది. ఇక వచ్చిన వాళ్ళందరికీ కూడా వాయినాలు ఇచ్చిందండి. ఇక నేను కూడా మా చెల్లిని ఆశీర్వదించాను. మా చెల్లి వచ్చేసి నాకు శారీ పెట్టింది అని అంటే, ఇక ఫస్ట్ టైం చేసుకుంటున్నాను కదా అక్క వ్రతం, అందుకోసం అనేసి నాకైతే శారీ పెట్టేసిందండి. ఇక తర్వాత వాయినం తీసుకున్న తర్వాత మేమందరం కలిసి ఒక పొద్దుసాము. అంటే ఈవినింగ్ మళ్ళీ వంట చేసుకొని, వంటలు మా అత్తమ్మ కూడా ఫాస్టింగ్ ఉంటుంది శ్రావణ మాసంలో, తను కూడా ఈ ఫ్రైడేస్ అన్నీ కూడా ఫాస్టింగ్ ఉంటుంది అన్నమాట. ఇక సరే అనేసి మేము ముగ్గురం కలిసి ఒకేసారి వాయినాలన్నీ అయిపోయిన తర్వాత ఫాస్టింగ్ వదిలిపెట్టామండి. నేను చివరిగా అత్తమ్మ మావయ్యతో ఆశీర్వాదం తీసుకున్నాను. ఇక మా పూజ ఈరోజు ఇంత ఘనంగా అయిపోయింది. ఆ అమ్మవారి ఆశీస్సులు మీ అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మీ స్వప్న. రేపు మరో మంచి వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేస్తాను ఫ్రెండ్స్. ఉంటాను మరి, బాయ్. ఇలాంటి మంచి మంచి డివోషనల్ వ్లాగ్స్ కోసం అండ్ ఫ్యామిలీ వ్లాగ్స్ కోసం మన ఛానల్ని అయితే రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి ఫ్రెండ్స్. నాకు తెలిసిన విషయాలను మీతో షేర్ చేసుకున్నా. ఇందులో ఏమైనా పొరపాట్లున్నా కింద కామెంట్ బాక్స్లో తప్పకుండా చెప్పండి. ఇన్ని వెరైటీస్ చేసింది మా చెల్లి. దొండకాయ ఫ్రై, పప్పు, పులిహోర ప్రసాదాలు, ఇవన్నిటితో మేము సాయంత్రం చాలా కడుపు నిండుగా ప్రసాదాలు అయితే తినేసామండి. బాయ్ ఫ్రెండ్స్, ఉంటాను మరి.